ఇక సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నాడో నిన్న అక్కడ నారాయణపేట కుసిగిలా మరి సభ వెచ్చి కొత్త సర్పంచ్ల ముందు అక్కడ వాళ్ళ నాయకుల ముందు ఏం మాట్లాడిండో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక తోలు తీస్తావా, చీరి చింత కడతాం, నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం నిన్ను నీ పార్టీని అధికారంలోకి రానివ్వా, ఇదే నా శపథం. కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక చేసిరట. దేనిపైనైనా అసెంబ్లీలో చర్చించకు సిద్ధం, దమ్ముంటే రా, ఫ్యూచర్ సిటీ కడతామంటే తోలు అంటావా, మేం మాట్లాడితే నడుముకు రాయి కట్టుకొని మల్లన్న సాగర్లో దూకి చచ్చిపోతావు, ఎవడైనా ఇంటి అల్లుడి ఫోను ట్యాప్ చేయిస్తాడా, సిగ్గుండాలే, కేటీఆర్ నీ స్థాయింత ఎక్కువ మాట్లాడితే లాగులో తొండలు ఈడుస్తాం, 2029లోనూ రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా. ఇక వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి అన్ని సర్కారు స్కూళ్లలో బ్రేక్ఫాస్ట్, మిడ్ డే మీల్స్ అమలు చేస్తామని ప్రకటన. కొస్గిలో సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లకు సన్మానం చేసుకుంటా ఇగో వీళ్ళందరూ ఉన్నారు కదా, ఈ కొస్గికి సంబంధించిన కొడంగల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచులతో సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళు మీటింగ్ పెట్టి అక్కడ ఆ మీటింగ్లో ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆయన మాట్లాడింది తప్పే అనుకో, మీరు సీఎంగా ఉన్నారు కదా, ప్రస్తుత సీఎంగా, మరి మీరు మాట్లాడాల్సినటువంటి మాటలేంది? ఒక మాజీ ముఖ్యమంత్రి 2 సార్లు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిరు, వయసులో మీకంటే పెద్దవారు, రాజకీయంలో అనుభవశాలి, మరి ఆయనకు మీరిచ్చే విలువేంది? షీరి చింత కడతారా? సరే, ఆయన అంటే జలాల మీద అట్లా చేస్తే ఇట్లా చేస్తే తెలంగాణ నేను తీసుకొచ్చిన, తెలంగాణకు అన్యాయం జరిగితే ఊకునేది లేదు, తోలు తీస్తామని చెప్పేసి ప్రజలలో తిరుగుతామని చెప్పేసి కేసీఆర్ మాట్లాడిననుకో, మరి మీరు ఎట్లా మాట్లాడాలి? మీ భాష ఎట్లున్నది? మిమ్మల్ని విషయం నేర్చుకోవాలి మరి. ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. కేటీఆర్ కూడా నేను గట్టిగానే ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. రాష్ట్రంలో కేసీఆర్ బీఆర్ఎస్ చరిత్ర ఇక గతమేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం కల్వకుంట్ల కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వబోనని చెప్పారు. 2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుంది. ఇక 2/3 మెజార్టీతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. కాలకుంట విషయం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని నేను రాజకీయంలో ఉన్నంతకాలం అధికారంలోకి రానివ్వా, ఇదే నా శపథం, ఇదే నా సవాల్ అని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ బయటకు వచ్చి అనుభవంతో రాష్ట్ర అభివృద్ధికి సలహాలు ఇస్తారనుకుంటే సోయలేని మాటలు మాట్లాడుతున్నారని, కాళ్ళలో కట్టలు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. నారాయణపేట జిల్లా కొసిగిలో బుధవారం మధ్యాహ్నం కొడంగల్ నియోజకవర్గంలోని కొత్త సర్పంచులు ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఈయన పాల్గొని ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇట్లా మాట్లాడుతుండే. ఇప్పుడు వాళ్ళు గట్లనే ఎగిరిరు కదా, 2029 వరకు మేమే ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరం మేమే అధికారంలో ఉంటాం, కేసీఆర్ని దించడం ఎవరి తరం కాదు, బీఆర్ఎస్ పార్టీని పడగొట్టడం ఏ పార్టీ పరం కాదు, కాంగ్రెస్ పని అయిపోయింది, బీజేపీ పత్తకే లేదని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కానీ ఏం జరుగుతున్నది? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, బీజేపీ థర్డ్ ప్లేస్లో మంచి ఓటింగ్ బ్యాంకు సంపాదించుకున్నది, మెజార్టీగా వాళ్ళు కూడా ఎంపీలు 8 మంది అధికార ప్రభుత్వంతో పాటు సమానంగా వాళ్ళు మెజార్టీ ఎంపీ సీట్లు తీసుకున్నారు. ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. వాళ్ళు ఇంకా కొద్దిగా కష్టపడితే మేబీ నెక్స్ట్ టైం వాళ్ళకు ఒక 30-40 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు మీరు అట్లనే ఎగురుతున్నారు. గ్లోబల్ సిటీ అని 2047 వరకు మేమే ఉంటామని, 2029లో మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పేసి మీరు 2 సంవత్సరాల్లో ఏం చేసారో ఫస్ట్ ప్రజలకు చెప్పాలి. ఈ 2 సంవత్సరాలలో మీరు తీసుకొచ్చినటువంటి పనులేవి, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎంతవరకు అమలు అవుతున్నాయి, ఈ 200 యూనిట్ల ఫ్రీ కరెంటు వస్తుందా ప్రతి ఇంటికి, ఈ 500 రూపాయల సిలిండర్ వస్తుందా, మహిళలకు 2500 పింఛన్ వస్తుందా, మరి ఈ వికలాంగుల పెన్షన్ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో 4000 నుంచి 6000 కానీ 2000 నుంచి 4000 వరకు పెంచిరా, మహిళలకు పెళ్లి చేసుకుంటే మరి తులం బంగారం ఇస్తా అన్నారు 1,00,000 రూపాయలతో పాటు, అవి ఇచ్చిరా, స్కూటీ ఇస్తా అన్నారు ఇచ్చిరా. ఈ హామీల గురించి మీరు బయట పెట్టాలి. ఫస్ట్ ఏం చేసిరని ఏదైనా మాట్లాడితే వాళ్ళు అప్పుల కుప్ప చేసినా వాటికి అడ్డీలు కట్టడమే సరిపోతుందని మాట్లాడుతూ ఉన్నారు. అద్దపై ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? ఇక మేజర్ పంచాయతీలకు 10 లక్షలు, చిన్న జీపీలకు 5 లక్షలు ఎస్డిఎఫ్ కింద న్యూ ఇయర్ కానుకగా ఇస్తా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసిరట. ఒక పక్క పైసలు లేవంటారు, ఒక పక్కనేమో వేరే వేరే కార్యక్రమాలు చేస్తారు. గ్లోబల్ సమ్మిట్ అని 100 కోట్లు ఖర్చు పెడతారు, ఇటు మెస్సీ అని కోట్లు ఖర్చు పెడతారు. పిల్లలకేమో ఈ స్కూళ్ళకు అందించేటటువంటి వైద్యానికి అందించేటటువంటి పరికరాలు ఉండవు, టాబ్లెట్లు ఉండవు, అక్కడ వసతులు ఉండవు, డాక్టర్లు ఉండరు. నిన్న కూడా విషయం కదా, పాలకుర్తి కాడ ఒక మేజర్ హాస్పిటళ్లలో శాశ్వత డాక్టర్ లేరు, ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి నిన్న కూడా వార్త చూసినాం కదా. అట్లా ఎన్ని గ్రామాలలో, ఎన్ని మండలాలలో, ఎన్ని జిల్లాలలో, ఎన్ని డివిజన్లలో గవర్నమెంట్ డాక్టర్లు శాశ్వతంగా లేక ఇబ్బంది పడుతున్నారు ప్రజలు.
టీచర్లు లేక కూడా స్కూల్ పిల్లలు ఇబ్బంది పడతలే. సో ఇట్లా వీళ్ళతో సన్మానం చేసి ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకేం మాట్లాడినాడు, ఇక నీ లెక్క పాస్పోర్ట్ బ్రోకర్ని కాదు, తోలు తీస్తావా రా, నువ్వు కేసీఆర్ తోలు తీసుడు కాదు, కొడంగల్కు వస్తావా, మా సర్పంచులనే చింతమడకకు రమ్మంటావా, వస్తారు నిన్ను చీరి చింతకు కట్టి చింతమడకలో వేలాడిస్తారు. ఇక 2 ఏళ్ల తర్వాత ఫామ్ హౌస్ల నుంచి బయటకు వచ్చినావు, అనుభవంతో సలహాలు ఇస్తావు అనుకున్నాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఫ్యూచర్ సిటీ కడుతుంటే తొక్క తోలు అంటావా, వాడెవడో వంతారా బొంతారా అంటావా, ఒక మాజీ సీఎం స్థాయిలో మాట్లాడే మాటలేనా ఇవి, మర్యాద ఉండదని మేము ఇంకేం మాట్లాడతలేం, కానీ మాట్లాడు మొదలు పెడితే నువ్వు నడుముకు రాయి కట్టుకొని మల్లన్న సాగర్లా రంగనాయక సాగర్లలో దుంకి చచ్చిపోతావు, నన్ను గెలకకు, నేను అన్నీ చూసిన నల్లమల అడవుల నుంచి వచ్చిన అమం బాపతి గారిని కాదు, నాతోని తమాషాలు చేయకు, దుబాయ్ పాస్పోర్ట్ల బ్రోకర్ దందాలు చెయ్యలే అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. సో ఈ మాటలు ఎట్లున్నాయి మరి, మీరు మాట్లాడే మాటలు అమం బాపతులం కాదని, నడుము సీరి చింతగర్తమని, ఈ మాటలు ఎట్లున్నాయి మరి? మీరు ప్రసంగించేటప్పుడు చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకు కూడా మీరు మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళకు కూడా ఏం మర్యాద ఇచ్చి మాట్లాడినట్టు అనిపించేది. వాస్తవంగా కేసీఆర్ మీకంటే పెద్దవాడే, 10 సంవత్సరాలు పాలించిండు. వాస్తవంగా బీఆర్ఎస్లా కాదు ఈ తెలంగాణ మొత్తం అభివృద్ధి జరిగింది కాదని ఎవరు అంటారు? మీరు ఇప్పుడు ఏమన్నా అంటే 2 ఏళ్ళుగా మేము వాళ్ళు కట్టడానికే సరిపోతున్నది, వచ్చే 17,000 కోట్లతో మాకు అధిక భారమే ఉన్నదని చెప్తా ఉన్నారు మీరు. ఇక కేటీఆర్ నీ ముఖం అద్దంలో చూసుకున్నావా? కేటీఆర్ నీ ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? పిడమూతి బోడిలింగం, నువ్వెంత, నీ స్థాయి ఎంత? అయ్య పేరు చెప్పుకొని బతికెట్టోనివి, గుంటూరు గుడివాడలో చదువుకున్న నీకేం తెలుసు తెలంగాణ పౌరుషం? ఎవడైనా ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేయిస్తాడా? సిగ్గుండాలే, ఆస్తి కోసం సొంత చెల్లెను బయటకు వెళ్ళగొట్టినోడివి నువ్వు మనిషివేనా? సొంత చెల్లెలికే సమాధానం చెప్పలేనోడివి నాకే సవాల్ చేస్తావా? లాగులో తొండలు ఇడిసి కొడత బిడ్డ, నా సంగతి ఇంకా నీకు తెలియదు, నాతో మాట్లాడుతుంటే అమెరికాలో బాత్రూమ్ కడిగినట్లు అనుకుంటున్నావా? మీ అయ్యను అడుగు చెప్తాడని చెప్పేసి ఇగో మరి ఇవే మాటలాయా? సమాజం చూస్తూ ఉన్నది కదా తెలంగాణ సమాజం, మరి ఇవేం మాటలు? ఆయన ఏమన్నాడు, ఫ్యూచర్ సిటీ ఎందుకు, తొక్కేందుకు, ప్రజల పరిస్థితులు చూడరు, ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలు ఏ విధంగా ఉన్నాయి అవిటని చూడమని చెప్పేసి ఫ్యూచర్ సిటీ వంతారా బొంతారా ఇవేమో మాట్లాడిండు కావచ్చు. సరే ఆయన మాట్లాడి కావచ్చు, మరి మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? ఇది కూడా చూడాలే కదా. సో మొత్తంగా ఇట్లా మాట్లాడినట్టయితే కనబడుతూ ఉన్నది మొత్తానికి. మరి దీని మీద ఇప్పుడు మరి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారా, మరి ఏం చేస్తారనేది చూడాలి.